డార్లింగ్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రభాస్ అన్న కల్కి మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. అసలు ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మాటలు లేవు. ఇంకా థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం ఉంది. ఇంకా లేట్ చేయకుండా కల్కి 2898 మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మెయిన్ గా ఈ మూవీలో బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే భయ అసలు లిటరల్లీ కిరాక్ ఉందని చెప్పాలి. మూవీ స్టార్టింగ్ లో మహాభారతాన్ని చూపిస్తారు. అసలు మహాభారతాన్ని ఈ లెవెల్ లో నాగేశ్వరం చూపిస్తాడని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా అందరూ ప్రభాస్ అన్న స్క్రీన్ పైన ఎప్పుడు వస్తాడని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్ తర్వాత ప్రభాస్ అన్న భైరవ్ గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. అసలు ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ లో ఎలివేషన్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు. వామ్మో ఫ్యాన్స్ అరిచి అరిచి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇంకా ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ప్రభాస్ అన్న ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఎలివేషన్ సీన్స్ అయితే పెట్టలేదు. కానీ భైరవ బుజ్జి మధ్య కామెడీ కానీ బీజిఎం కానీ బ్రహ్మానందం గారు కామెడీ అయితే అదిరిపోయింది. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ మాత్రం కిరాక్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ప్రెజెంట్ చూపిస్తూనే మహాభారతం రిఫరెన్స్ అక్కడక్కడ చూపిస్తారు. మెయిన్ గా అశ్వత్థామకు పాటు ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇంకా క్యామియో సెంటర్స్ మాత్రం మామూలుగా లేరు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వస్తారు. వాళ్ళని అలా చూసినప్పుడు మాత్రం ఇది ఎక్కడి మాసరా మావా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతాం. కాకపోతే ఇక్కడ కమల్ హాసన్ గారిని సరిగా చూపించలేదు అనిపించింది. కానీ విఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తక్కువ లేదు. అండ్ ఈ మూవీని మీరు 3D లో చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే విజువల్స్ అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఈ మూవీలో ఫైట్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మూవీ మధ్యలో ఇద్దరు ఎంట్రీ వస్తుంది. అప్పుడు థియేటర్ లో షాక్ అవ్వని వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే మీరు మూవీ పక్కా చూసి తెలుసుకోండి. ఇంకా ఇంటర్వెల్ అయితే కేసీపీ అంతే వామ్మో ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అప్పుడు మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది. వామ్మో క్యామియో ఎంట్రీ ఫైట్స్ సాంగ్స్ బీజిఎం మాత్రం సెకండ్ హాఫ్ లో మామూలుగా ఉండవు. మనకు కావాల్సిన స్టఫ్ మొత్తం సెకండ్ హాఫ్ లోనే దొరికేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ అన్న కొంచెం సైలెంట్ గా చూపించి కామెడీ డైలాగ్స్ చేపిస్తారు. కానీ సెకండ్ హాఫ్ లో భైరవ ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవు. అశ్వత్థామకు భైరవకు సీన్స్ మాత్రం కిరాక్ ఉంటాయి. ఇంకా ఆ హైప్ లోనే క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు. వామ్మో సినిమా ఒక లెవెల్ ఉంటే క్లైమాక్స్ ఇంకో లెవెల్ ఉంది. ఇంకా క్లైమాక్స్ లో ప్రభాస్ ఇంకో క్యారెక్టర్ లో వస్తాడు. వామ్మో అప్పుడు అందరికి మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఎవరైనా సీట్లలో నుంచి లేచి విజిలేయాల్సిందే. ఒక్కసారిగా ప్రభాస్ అన్న గెటప్ లో రాగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. అసలు ప్రభాస్ అన్న గెటప్ లో చూడాలని ప్రతి ఫ్యాన్ కోరిక ఇప్పుడు తీరుతుంది. వామ్మో ప్రభాస్ అన్న వచ్చినప్పుడు మాత్రం మెంటల్ గూజామ్స్ అయితే వచ్చాయి. అసలు ఈ సినిమాకి క్లైమాక్స్ కోసం ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి క్లైమాక్స్ బిగ్ ప్లస్ పాయింట్ చెప్తున్నా కదా. ఈ సినిమా తర్వాత హాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు. ఓన్లీ రెబల్వుడ్ అనే పేరు మాత్రం మారు మోగిపోతుంది. ఆ లెవెల్ కి తీసుకెళ్లి పెట్టాడు ప్రభాస్ అన్న. ఓన్లీ వన్ బాస్ ప్రభాస్. ఈ సినిమా పక్క 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మరి కల్కి మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.